వెల్కమ్ టు అధ్యయన ఈ లెర్నింగ్ క్లాసెస్. మనకు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి మనకు లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్లో నెక్స్ట్ ఒక టాపిక్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి వైరసెస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు వైరసెస్. సో ఇది వైరసెస్ మనకు ఆల్రెడీ సిలబస్లో కూడా మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ సిలబస్లో కూడా వైరసెస్ అనే టాపిక్ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జనరల్గా ఎలా ఉంటుంది, వైరసెస్ అంటే ఏంటి, సో జనరల్గా అవి ఎన్ని టైప్స్లో ఉంటుంది, అసలు వైరస్ అనేది జనరల్గా దానివల్ల ఏమేమి ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఒకసారి దీంట్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ వైరస్ అంటే ఏంటి అంటే జనరల్గా వైరస్ అంటే ఇట్ ఈస్ ఎ వన్ టైప్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ అండి. ఈ బిట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ వన్ టైప్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఎ వన్ టైప్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇది ఒక పాయింట్, జనరల్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి వైరస్కి అని అంటే. సో ఇట్ ఈస్ ఎ వన్ టైప్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ కంప్యూటర్ వైరస్ ఈజ్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ స్ప్రెడ్స్ అక్రాస్ డిస్క్స్ అండ్ నెట్వర్క్స్, ఓకే, బై మేకింగ్ కాపీస్ ఆఫ్ ఇట్. అంటే ఇది ఏమవుతుంది అంటే ఇది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా. సో వైరస్ అనేది, సో ఇట్ ఈస్ ఎ వన్ టైప్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ స్ప్రెడ్స్ అక్రాస్ డిస్క్స్ అండ్ నెట్వర్క్స్ బై మేకింగ్ ఏ కాపీస్ ఆఫ్ ఇట్. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే బై మేకింగ్ ఏ కాపీస్ ఆఫ్ ఇట్ అంటే సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది దీంట్లో వస్తుందండి. అంటే ఇది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి అభ్యర్థులు గమనించాల్సి వస్తుంది, సెల్ఫ్ ఎగ్జిక్యూషన్. లేదు అంటే దీన్నే కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ రెప్లికేషన్ అని కూడా ఇస్తాడు. సెల్ఫ్ రెప్లికేషన్ అన్నా మనకు సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అన్నా కూడా సో పాయింట్ సేమ్ కింద మీరు గుర్తించాల్సి వస్తుంది ఇక్కడ. అండ్ విచ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికల్లీ. సో ఇది ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. అండ్ వన్ మోర్ పాయింట్, ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై సమ్ వన్. ఓకే, అంటే దీన్ని ఎవరో ఒకరు క్రియేట్ చేస్తూ ఉంటారు, జనరల్గా వాంటెడ్లీ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్, ఓకే, నౌ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై సమ్ డెవలపర్, ఓకే, విచ్ ఈజ్ క్రియేటెడ్ బై సమ్ డెవలపర్, ఓకేనా. సో ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ క్రియేటెడ్ బై సమ్ డెవలపర్ అనే పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ జనరల్గా వైరస్కి సంబంధించి. తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ వైరస్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ డిజైన్డ్ బై ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్ టు డూ సర్టెన్ అన్వాంటెడ్ ఫంక్షన్స్. అంటే అసలు మనకు సంబంధం లేకుండా ఫంక్షన్స్ అనేటివి రన్ అవుతూ ఉంటాయి. దీని యొక్క పర్పస్ వచ్చేసి ఏంటి అంటే టు డూ అన్వాంటెడ్ ఫంక్షన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డ్యామేజ్ ద సిస్టమ్. అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ అన్వాంటెడ్ ఫంక్షన్స్ అనేది ఏం చేస్తుంది అంటే జనరల్గా మనకు వచ్చేసి సో ఇవి అన్వాంటెడ్ ఫంక్షన్స్ అని తీసుకుంటున్నాం. ఈ అన్వాంటెడ్ ఫంక్షన్స్ యొక్క పర్పస్ వచ్చేసి ఏంటి అంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు డ్యామేజ్ ద సిస్టమ్. సో ఇది సిస్టమ్ని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, ఓకే. సో డ్యామేజ్ ద సిస్టమ్, ఇది సిస్టమ్ డ్యామేజ్ అనేది దీంట్లో జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇట్ ఈజ్ ఎ మాలిషియస్ హ్యాకర్. మాలిషియస్ హ్యాకర్ అంటే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ టెక్నికల్ హ్యాకర్ అన్నట్టు. సో ఇట్ ఈస్ ఎ వన్ టైప్ ఆఫ్ టెక్నికల్ హ్యాకర్. ఇట్ ఈస్ ఎ టెక్నికల్ అంటే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ అని కూడా తీసుకోవచ్చు. సో సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ అని కూడా తీసుకుంటూ ఉంటాం, సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ఫంక్షన్. సో దట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద malicious program, right. The virus program can be simply annoying, like displaying a happy face on the user screen at a certain time and date. సో ఇది జనరల్గా ఏంటంటే కొన్ని సింబల్స్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన. సో ఇక్కడ చూడండి, ద వైరస్ ప్రోగ్రామ్ కెన్ బి సింప్లీ అన్నోయింగ్ లైక్ డిస్ప్లేయింగ్ ఏ హ్యాపీ ఫేస్ ఆన్ ద యూజర్ స్క్రీన్ ఎట్ సర్టెన్ టైమ్ అండ్ డేట్ అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సో ఇదొక పాయింట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ఎల్క్ క్లోనర్. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎల్క్ క్లోనర్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు చాలా అభ్యర్థులు చాలా బాగా నోట్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఎల్క్ క్లోనర్, రైట్. సో ఎల్క్ క్లోనర్, ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ఎల్క్ క్లోనర్, ఓకే, ఈజ్ క్రియేటెడ్ విచ్ బీయింగ్ ద ఫస్ట్ కంప్యూటర్ వైరస్ టు అపియర్. ఓకే, ఫస్ట్ కంప్యూటర్ వైరస్ to appear in the world, so that is outside the single computer or a lab where it was created. సో అక్కడే క్రియేట్ చేసి దాన్ని అక్కడే టెస్ట్ చేస్తారు. బట్ ఫస్ట్ కంప్యూటర్ వైరస్ అంటే ఇక్కడ వచ్చేసింది అంటే దీన్ని మనం ఎల్క్ క్లోనర్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మరి ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే 1982, 1992. సో దిస్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1992. మరి ఎవరు క్రియేట్ చేశారు అంటే రిచ్ స్క్రెంటా, ఓకే, రిచ్ స్క్రెంటా. Now this is a person, is a developer, programmer.
సో టు డెవలప్ టు క్రియేట్ ద యాంటీ virus, that is elk cloner, right? So elk cloner is credited with the being the first computer virus to appear, and it was written in the year 1982 by the Rich Sklenta, right? Now it is right, okay. So it is attached itself to the Apple DOS 3.3 ఆపరేటింగ్ సిస్టమ్. ఇగో ఈ ఆపరేటింగ్ సిస్టంలో అది ఫస్ట్ వైరస్ అనేది రెప్లికేట్ అవ్వడం జరిగింది. యాపిల్ 3.3, యాపిల్ డాస్ 3.3. నౌ దిస్ ఈస్ ద పాయింట్. సో ఓకే, యాపిల్ డాస్ 3.3 ఆపరేటింగ్ సిస్టమ్. సో దీంట్లో 3.3 ఆపరేటింగ్ సిస్టంలో ఇది ఇన్వోక్ అవ్వడం జరిగింది, రైట్. అండ్ స్ప్రెడ్ బై ఏ ఫ్లాపీ డిస్క్. సో ఇది ఫ్లాపీ డిస్క్తో స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. 1982లో అంటే ఎక్కువ ఫ్లాపీ డిస్క్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉండే. సో అంటే ఇప్పుడు ఫ్లాపీలో ఒక ఫైల్ని ఇంకొక ఫైల్కి కాపీ చేయడం బేస్డ్ ఆన్ ద ఫ్లాపీ డ్రైవ్. ఇప్పుడు మనకు ఆపరేటింగ్ సిస్టంలో ఫ్లాపీ డ్రైవ్ వచ్చేసి 1.44 MB నుంచి ఉంటుంది. సో దీనికి అలొకేట్ చేసిన డ్రైవ్స్ వచ్చేసి ఏంటి అంటే ఏ డ్రైవ్ అండ్ బి డ్రైవ్, ఏ కోలన్ అండ్ బి కోలన్. అందుకే మీరు చూడండి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్లాంటి దాంట్లో మీరు మై కంప్యూటర్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఎవ్రీ డ్రైవ్ స్టార్ట్స్ విత్ సి కోలన్, రైట్? అంటే ఏ కోలన్ బి కోలన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫ్లాపీ బూటబుల్ అప్లికేషన్స్ అన్నట్టు. సో అందుకోసం ఏంటంటే ఇది ఫస్ట్ మనకు క్రియేట్ అయింది 1982. అప్పుడున్న మంచి మాస్ స్టోరేజ్ వచ్చేసింది అంటే ఫ్లాపీ డిస్క్. మరి అదప్పుడు ఏది ఆపరేటింగ్ సిస్టమ్ అయినా రెప్లికేట్ అయింది అంటే యాపిల్ డాస్ 3.3 ఆపరేటింగ్ సిస్టమ్ కింద అది రెప్లికేట్ అవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద కంప్యూటర్ వైరసెస్. మరి దీనివల్ల ఎఫెక్ట్స్ ఏం జరుగుతూ ఉంటాయి? ఒకవేళ కంప్యూటర్కి వైరస్ అటాక్ అయింది అంటే సో దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకటి హార్డ్వేర్ ట్రబుల్స్ అనేది వస్తుంది. అంటే ప్రాపర్గా హార్డ్వేర్స్ అనేది రన్ అవ్వకుండా అట్లా ఉండడం, అది ప్రాపర్ రెస్పాన్స్ ఉండకపోవడం. సో అట్లా ఒకసారి ఇక్కడ మనం ఫస్ట్ లిస్ట్ అవుట్ తీసుకొని దీని గురించి 1 by 1 మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. హార్డ్వేర్ ట్రబుల్స్ ఒకటి, అసలు సరిగా రెస్పాన్స్ అనేది ఉండకపోవడం, నో రెస్పాన్స్ ఈవెన్ అప్లికేషన్ లెవెల్ ఆర్ హార్డ్వేర్ లెవెల్. నెక్స్ట్ స్లో పర్ఫార్మెన్స్ అనేది దీంట్లో వస్తుంది, స్లో స్టార్ట్అప్. తర్వాత క్రాషింగ్ అనేది వస్తుంది. తర్వాత మిస్సింగ్ ఫైల్స్, డిస్క్ అండ్ డిస్క్ డ్రైవ్స్ ఆర్ నాట్ యాక్సెసిబుల్, printer issues, and unusual some error messages related to the symptoms of the computer viruses. ఇప్పుడు మనం దీంట్లో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. మరి మనకు వచ్చేసి ఏంటి అంటే దీంట్లో హార్డ్వేర్ ట్రబుల్స్ అనేది రావడం జరిగింది. సో జనరల్గా మనకు హార్డ్వేర్ ట్రబుల్స్ అనేవి ఎట్లా ఉంటాయి? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనకు జనరల్గా హార్డ్వేర్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఆల్ ఐఓ ఫెరిఫరల్స్ ఏవైతే ఉన్నాయో, ఫెరిఫరల్స్ అంటే మనకు హార్డ్వేర్స్ కదండి, ఆల్ ఐఓ ఫెరిఫరల్స్. ఈ ఐఓ ఫెరిఫరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవడం. ఇన్ కేస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మదర్ బోర్డ్ నుంచి కూడా సరిగ్గా ప్రాపర్ రెస్పాన్స్ అనేది రాకపోవడం. సో ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో కాన్ఫ్లిక్ట్స్ అనేది రేవైతే అవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ, ఇఫ్ యువర్ హార్డ్వేర్ కంప్యూటర్, ప్రింటర్ ఎక్సెట్రా స్టార్టెడ్ యాక్టింగ్ అపాన్ ఇట్స్ ఓన్, అది దానంతలో అదే రెప్లికేట్ అవుతూ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్రింటర్ కానీ కంప్యూటర్ కానీ రీస్టార్ట్ అవ్వడం, ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వడం వితౌట్ ఎనీ రిక్వెస్టింగ్ ఎనీ యాక్షన్ బై మీన్స్ ఆఫ్ కైండ్ కీబోర్డ్ ఆర్ మౌస్. ఓకే, అంటే ఎలాంటి రిక్వెస్ట్ లేకుండా వాటంతలవే స్టార్టెడ్ యాక్టింగ్ అపాన్ ఇట్స్ ఓన్ వితౌట్ ఎనీ రిక్వెస్టింగ్ ఎనీ యాక్షన్ బై మీన్స్ ఆఫ్ ఏ సో కీబోర్డ్ ఆర్ మౌస్, యు ఆర్ లైక్లీ హ్యావింగ్ ఏ వైరస్ ఇన్ యువర్ కంప్యూటర్ సిస్టమ్. సో ఇట్లా అన్నట్టు అంటే ఆటోమేటిక్గా అది సెల్ఫ్ రెప్లికేట్ అవ్వకుంటూ సిస్టమ్స్ని ఆన్ ఆఫ్ చేస్తే అది డ్యామేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు వచ్చేసి ఏంటంటే హార్డ్వేర్ ట్రబుల్స్ కింద రావడం జరుగుతుంది. దీని తర్వాత ఏంటంటే నో రెస్పాన్స్ అని ఇచ్చాము. సో ఇక్కడ మనం నో రెస్పాన్స్ని కనుక పరిశీలించినట్లయితే జనరల్గా సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తారు, ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఏంటి అంటే ఇది వచ్చేసి ఏంటి అంటే టూ మచ్ ఆఫ్ టైం అన్నట్టు. ఓకే, సో టూ మచ్ టైం టు ఓపెన్ ఇట్లా అవ్వచ్చు. తర్వాత లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కరప్టెడ్ ఫైల్ రావచ్చు, ఏదైనా కరప్టెడ్ ఫైల్ డిస్ప్లే అవ్వచ్చు. ఓకే, కరప్టెడ్ ఫైల్ అంటే ఇండైరెక్ట్లీ దీన్ని మనం జనరల్గా ఏం తీసుకుంటామండి, డ్యామేజ్డ్ ఫైల్ తీసుకుంటాం. సో ఏదైనా డ్యామేజ్డ్ ఫైల్ అది రిఫ్లెక్ట్ అవ్వచ్చు అక్కడ. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు అప్లికేషన్ అంటే జనరల్గా అప్లికేషన్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అనేది రాదు, అంటే దెర్ ఈజ్ నో ప్రాపర్ రెస్పాన్స్ ఫ్రమ్ ద అప్లికేషన్. సో ఇట్లా జరుగుతూ ఉంటాయి. అండ్ కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, సో ఇట్లా ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్స్ అనేది కూడా మనకు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవడం, ఇవి కూడా మనకు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవడం. సో ఇట్లాంటివన్నీ కూడా జనరల్గా మనకు నో రెస్పాన్స్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్లో పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ మీరు సిస్టమ్ స్టార్ట్ చేసినా కూడా అంటే లేట్ బూటింగ్ జరుగుతుంది అన్నట్టు, ఇక్కడ లేట్ బూటింగ్ అవ్వచ్చు. ఓకే, బూటింగ్ అంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే స్లో రెస్పాన్స్ అన్నప్పుడు ఫంక్షనింగ్ ఉంటుంది బట్ చాలా స్లోగా ఉంటుంది అన్నట్టు. సో అట్లా
మెమొరీ ఈజ్ సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం, మెమొరీ రెస్పాన్స్ టైమ్ ఈజ్ లెస్ వెరీ లెంతీ అన్నట్టు. ఓకే, మెమొరీ రెస్పాన్స్ టైం. సో మనకు మెమొరీ రెస్పాన్స్ టైం కూడా ఎలా ఉంటుంది అంటే హై ఉంటుంది అన్నట్టు. ఇక్కడ హై మెమొరీ రెస్పాన్స్ అంటే ఫాస్ట్ ఉండకుండా, లో మెమొరీ రెస్పాన్స్ ఉండకుండా హై మెమొరీ రెస్పాన్స్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు జనరల్గా ఏంటంటే స్లో పర్ఫార్మెన్స్ కింద రావడం అనేది జరుగుతుంది. రైట్. సో ఇక దీని తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే స్లో స్టార్టప్. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి బూట్ సెక్టార్స్ డ్యామేజ్ అవ్వడం. మెయిన్గా వచ్చేసి స్టార్టప్ అంటేనే బూట్ సెక్టార్. సో ఇది బూట్ సెక్టార్ డ్యామేజ్ చేయడం, ఇది బూట్ సెక్టార్ని డ్యామేజ్ చేస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనకు బూటింగ్ ఫైల్ని కూడా డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో బూటింగ్ ఫైల్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే స్టార్టప్ అంటేనే ఒకటి మనకి auto.exe.bat ఫైల్ అని ఉంటుంది. సో ఈ ఫైల్ అనేది మనకు డ్యామేజ్ అవ్వడం అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే దీనికి సంబంధించి మనకు ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే జనరల్ ఇక్కడ మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఒకటి మనకు IO.sys అని ఉంటుంది. సో ఇట్లాంటి ఫైల్స్ కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాస్ బూటింగ్ ఫైల్స్ కానీ. సో జనరల్గా మనకు వచ్చేసి ఏంటి అంటే MS-DOS.sys ఇట్లా డాస్ బూటింగ్ ఫైల్స్, లేదు అంటే కొన్ని సందర్భాల్లో DLL ఫైల్స్ డ్యామేజ్ అవ్వడం. సో ఇవన్నీ కూడా మనకు జనరల్గా స్లో స్టార్టప్ కింద రావడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే క్రాషింగ్ అని ఉంటుంది ఇక్కడ. ఆఫ్టర్ కంప్యూటర్ రీస్టార్ట్స్ యూ మే నోటీస్ ఇట్ డస్ నాట్ సీమ్స్ టు రన్ నార్మల్లీ. రైట్, అంటే జనరల్గా రన్ అవ్వకుండా, అది నార్మల్ ఫంక్షనింగ్ రన్ అవ్వకుండా ఏదన్నా అన్వాంటెడ్ టెక్స్ట్స్, అన్వాంటెడ్ ఫైల్స్ ఇట్లాంటివి ఓపెన్ అవ్వడం, అన్వాంటెడ్ మెసేజెస్ జనరేట్ అవ్వడం. సో ఇట్లా మనకి జరగడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఇట్ సెల్ఫ్ రీస్టార్ట్స్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, ఇఫ్ ఇట్ సెల్ఫ్ రీస్టార్ట్స్ ఫ్రీక్వెంట్లీ, అది ఫ్రీక్వెంట్గా రీస్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఫ్యూ మినిట్స్, బీవేర్ ఆఫ్ ఎ వైరస్. సో దీస్ సిమ్టమ్స్ అలోన్ మే ఇండికేట్ దట్ యువర్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ ఇన్ఫెక్టెడ్. సో మనకి ఏంటంటే దానంతలేదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అంటే ఒక సర్టెన్ టైంని బట్టి అది రీస్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ సెల్ఫ్ రీస్టార్ట్స్ ఫ్రీక్వెంట్లీ ఎవ్రీ ఫ్యూ మినిట్స్. సో అట్లా రీస్టార్ట్ అవ్వడం. ఇవన్నీ కూడా మనం ఏంటి అంటే జనరల్గా ఏదైనా ఫైల్ క్రాష్ అవ్వడం అన్నట్టు, ఏదైనా OS ఫైల్కి క్రాష్ అవ్వడం. సో అట్లాంటి దీనికి సంబంధించి జరగడం అనేది జరుగుతుంది. ఈ తర్వాత నెక్స్ట్ మిస్సింగ్ ఫైల్స్ అని ఉంటుంది. ఇది కొన్ని వైరసెస్ ఏం చేస్తాయి అంటే కంప్లీట్ ఫైల్స్నే డిలీట్ చేస్తాయి. సో ఇదేంటి అంటే కంప్లీట్ మనకు డిలీట్ ఫైల్ అన్నట్టు, కొన్ని ఫైల్స్ని డిలీట్ చేస్తాయి. ఎక్కడి నుంచి డిలీట్ చేస్తాయి అంటే ఇవి జనరల్గా మనకు ఫైల్ సిస్టమ్స్ నుంచి డిలీట్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక ఫైల్ సిస్టమ్ నుంచి ఇది ఫైల్స్ని డిలీట్ చేస్తూ ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా కొన్ని సందర్భాల్లో మనకు వచ్చేసి ఏంటి అంటే .exe ఫైల్ కానీ, సో .sys ఫైల్ కానీ, .bat ఫైల్ కానీ, నెక్స్ట్ వచ్చేసి .com కానీ. రైట్. సో ఇట్లాంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైల్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో సో ఇది డిలీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు జనరల్గా మిస్సింగ్ ఫైల్స్ కింద రావడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే డిస్క్ డ్రైవ్స్ ఆర్ నాట్ యాక్సెసిబుల్. డిస్క్ డ్రైవ్స్ ఆర్ నాట్ యాక్సెసిబుల్. ఇప్పుడు మనకు డిస్క్ డ్రైవ్స్ అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే హార్డ్ డిస్క్ ఉంది, లేదు కొన్ని ఆన్బోర్డ్ SSDs ఉంటాయి, తర్వాత నెక్స్ట్ CD-ROM ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ DVDs. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పెన్ డ్రైవ్స్. ఏదైనా ఎక్స్టర్నల్ డిస్క్స్ ఇట్లాంటివన్నీ నాట్ ప్రాపర్గా యాక్సెస్ అవ్వకపోవడం ఎక్స్టర్నల్ డిస్క్స్ కింద. ఎక్స్టర్నల్ డిస్క్స్ అంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. సో ఇవన్నట్టు ఇవి జనరల్గా ఇవి ఏంటి అంటే అది ప్రాపర్గా రీడ్ అవ్వకపోవడం, అనేబుల్ టు రీడ్ అన్నట్టు. సో దీస్ ఆర్ అనేబుల్ టు రీడ్. ఓకేనా, అనేబుల్ టు రీడ్ ఆర్ అనేబుల్ టు యాక్సెస్. సో ఇట్లా వస్తాం వీటికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ ఏదైనా ప్రింటర్ ఇష్యూస్. ప్రింటర్లో కూడా ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ అవ్వడం, అంటే ఏదైనా ప్రింటర్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏదైనా పేపర్కి సంబంధించిన టెక్స్ట్ ఏరియా ప్రాపర్గా ఉండకపోవడం, అలైన్మెంట్ అనేది చేంజ్ అవ్వడం. ఓకే, ప్రింటర్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి దీనికి సంబంధించి. అంటే దీంట్లో మేజర్గా వచ్చేసి ఏంటి అంటే ఒకటి అలైన్ ఇష్యూస్ క్రియేట్ అవ్వడం. తర్వాత లేదు అంటే ఇక్కడ టెక్స్ట్ జంప్ అవ్వడం. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే టెక్స్ట్ వ్రాప్ అవ్వడం. సో ఇట్లాంటివన్నీ కూడా జనరల్గా మనకు దీనికి ప్రింటర్ ఇష్యూస్ కింద రావడం అనేది జరుగుతుంది.
ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అన్యూజువల్ ఎర్రర్ మెసేజెస్. అన్యూజువల్ ఎర్రర్ మెసేజెస్ అంటే అసలు మనకు సంబంధం లేకుండా కొన్ని పాపప్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో జనరల్గా అన్వాంటెడ్ మెసేజెస్ అన్నీ దీంట్లో వస్తాయి అన్నట్టు. అన్ఎక్స్పెక్టెడ్ మెసేజెస్ వితౌట్ ఎనీ రిలేషన్, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మెసేజెస్ ఉంటాయి. అంటే జనరల్గా ఏంటి అంటే అసలు మనం క్లిక్ చేయము, ఏం చేయము, అవి ఆటోమేటిక్గా దానిపైన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ కూడా అన్యూజువల్ ఎర్రర్ మెసేజెస్ కింద రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు వైరస్ అంటే ఏంటి, వైరస్ రావడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తాం. సో దీని కంటిన్యూషన్లోనే కొన్ని వైరసెస్ గురించి చూద్దాం. సో మనకు జనరల్గా కంప్యూటర్లో కొన్ని వైరసెస్ ఏమున్నాయి, అసలు సమ్ వైరసెస్ దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే మేజర్గా ఒకటి బూట్ సెక్టార్ వైరస్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పారాసిటిక్ వైరస్, దీన్నే ఫైల్ వైరస్ అంటారు, ఫైల్ వైరస్. ఈ బిట్ చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒకటి ఈమెయిల్ వైరస్, మ్యాక్రో వైరస్, లాజిక్ బాంబ్, ట్రోజన్ ఆర్ ట్రోజన్ హార్సెస్, మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు, ట్రోజన్ హార్సెస్. తర్వాత వామ్స్ అండ్ మొబైల్ ఫోన్ వైరసెస్. ఇవి కొన్ని మనం జనరల్గా కామన్గా రేజ్ అయ్యే వైరసెస్ అన్నట్టు ఇవి జనరల్గా, ఓకేనా. మళ్ళీ ఒకసారి చూస్తున్నాం ఇక్కడ మనం బూట్ సెక్టార్ వైరస్, ఫైల్ వైరస్ ఆర్ పారాసిటిక్ వైరస్, నెక్స్ట్ ఈమెయిల్ వైరస్, మ్యాక్రో వైరస్, నౌ లాజిక్ బాంబ్, దెన్ ట్రోజన్ ఆర్ ట్రోజన్ హార్సెస్, వామ్స్ అండ్ మొబైల్ ఫోన్ వైరసెస్. సో దీంట్లో ఒకసారి చూద్దాం వన్ బై వన్. సో బూట్ సెక్టార్ వైరస్. సో బూట్ సెక్టార్ వైరసెస్ వర్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ పీసీ వైరస్ టు అపియర్. ఈ బిట్ గుర్తుపెట్టుకోండి మనకి రేపు ఎగ్జామ్లో, రైట్. బూట్ సెక్టార్ వైరస్ గురించి ఇక్కడ చూస్తున్నాం మనం. బూట్ సెక్టార్ వైరస్ ఉంది కదా, బూట్ సెక్టార్ వైరసెస్ వర్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ పీసీ వైరస్ టు అపియర్. ఫస్ట్ టైప్ ఆఫ్ పీసీ వైరస్ టు అపియర్, ఓకే. దే స్ప్రెడ్ బై మోడిఫైయింగ్ ది బూట్ సెక్టార్ which contains the program, okay, that enables your computer to start up, right. Boot sector viruses were the first type of PC virus to appear. They spread by modifying the boot sector which contains the program that enables your computer to start up. సో ఇట్లా అన్నట్టు అంటే ఏం చేస్తుంది అని అంటే చెప్పాను ఇంతకుముందు కూడా మనం ఒక దగ్గర డిస్కస్ చేస్తాం, బూటింగ్ ఫైల్స్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే మనం ఇప్పుడు పవర్ బటన్ ప్రెస్ చేస్తాం, పవర్ ఆన్ బటన్. సో పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఫైల్ అంటే బూటింగ్ ఫైల్తోని సిస్టమ్ అనేది రన్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ బూటింగ్ సెక్టార్ వైరస్ ఏం చేస్తుంది అంటే అట్లాంటి ఫైల్స్ని డ్యామేజ్ చేస్తుంది అన్నట్టు. సో డ్యామేజ్ చేయడం వల్ల సిస్టమ్ అనేది ప్రాపర్గా బూట్ అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది బూటింగ్ ఫైల్స్ని డ్యామేజ్ చేయడం, రైట్. సో బూటింగ్ ఫైల్స్ని ఇది ఏం చేస్తుందంటే సో డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ పారాసిటిక్ వైరస్, దాన్ని ఫైల్ వైరస్ కింద కన్సిడర్ చేస్తాం. So parasitic virus or it is a file virus. Okay, this virus attach themselves to appear when you start a program infected with a file virus. This virus is launched first, okay, to hide itself. The virus, okay, then runs the original program. The operating system on your computer sees the virus as part of the program you were trying to run and gives it the same rights. So these rights allow the virus to copy itself, install, okay, itself in a memory. ఇది ఏం చేస్తుంది అని అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమనుకుంటుంది అంటే ఇట్లాంటి వైరస్లని ఓహో ఇది ఒక టైప్ ఆఫ్ ఫైలే కావచ్చు, ఈ ఫైల్ని యూజరే దాన్ని రన్ చేస్తున్నాడు కావచ్చు అని అర్థం చేసుకొని ఏం చేస్తుంది అని అంటే ఫైల్ దాన్ని ఓపెన్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు ఇట్లాంటి వైరస్ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ ఇది ఎక్కడ సేవ్ అయిపోతుంది అంటే సో ఈ పర్టికులర్ మెమొరీలో అది సేవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అట్లాంటి కేసెస్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఆ ఫైల్ కరప్ట్ అవ్వడంతో పాటు మెమొరీ సెల్స్ కూడా బ్యాడ్ క్లస్టర్స్ అనేటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే దీనివల్ల మనకు అయ్యేది ఏంటి అంటే మెమొరీలో బ్యాడ్ సెక్టార్స్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. బ్యాడ్ సెక్టార్స్ అంటే దీన్ని కొన్ని సెల్స్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది జనరల్గా జరిగేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈమెయిల్ వైరస్. సో ఇది ఒకటి ఈమెయిల్ వైరస్, ఇది మనకు జనరల్గా తెలిసిందే, ఇంటర్నెట్లో అది మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈమెయిల్ వైరస్ ఈజ్ ఎ వైరస్ విచ్ యూజెస్ ఈమెయిల్ మెసేజెస్ యాజ్ ఎ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఈమెయిల్ మెసేజెస్ యాజ్ ఎ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఈ వైరస్ ఏం చేస్తుంది, మనం ఈమెయిల్లో మెసేజెస్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈమెయిల్లో మెసేజెస్ని ట్రాన్స్ఫర్ చేయగానే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది అంటే సో ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి, ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి నెట్వర్క్ అనేది ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతూ అప్పుడు వైరస్ అనేది రెప్లికేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒకటి మనకు. ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే మనం పరిశీలించినట్లయితే
సో దీస్ వైరసెస్ ఆఫెన్ కాపీ దెమ్సెల్స్ బై ఆటోమేటికల్లీ. ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి. దీస్ వైరసెస్ ఆఫెన్ కాపీ దెమ్సెల్స్ బై ఆటోమేటికల్లీ మెయిలింగ్ కాపీస్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద విక్టిమ్స్ అడ్రస్ బుక్. ఇప్పుడు మీరు మీ సిస్టమ్కి వైరస్ అటాక్ అయింది అనుకోండి, ఏం చేస్తుంది తెలుసా? మీ దాంట్లో ఎవరెవరైతే ఈమెయిల్ ఐడీస్ ఆల్రెడీ ఉన్నాయో, ఈమెయిల్ ఐడీస్ మీ కుకీస్లో కానీ సెంట్ ఐడి ఇట్లాంటి దాంట్లో ఒక పర్టికులర్ రికార్డులో ఉన్నాయి, ఇవన్నిటికీ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా మెయిల్ పంపించేస్తుంది. సో అట్లాంటి కేసెస్లో వాళ్ళు దాన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా, సో మెయిల్ అనేది వాళ్ళ సిస్టమ్స్లోకి రావడం జరుగుతుంది. సో ఇదన్నట్టు జనరల్గా ఈమెయిల్ వల్ల జరిగే ప్రాసెస్. తర్వాత నెక్స్ట్ మ్యాక్రో వైరసెస్. ఇవి మ్యాక్రో వైరసెస్. ఏ మ్యాక్రో వైరస్ ఆఫెన్ రిటర్న్ ఇన్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఫర్ మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ వర్డ్ అండ్ ఎక్సెల్. ఈ స్ప్రెడ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇన్ఫెక్టింగ్ అండ్ స్ప్రెడ్ షీట్స్ ఓన్లీ. ఈ మ్యాక్రో వైరస్ అనేది ఇది ఎక్స్క్లూజివ్గా ఎక్కడ రన్ అవుతుంది అంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మైక్రోసాఫ్ట్ టూల్స్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి. సో ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్. మ్యాక్రో వైరస్ అనేది కంప్లీట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్స్కి సంబంధించి వస్తుందండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్స్. సో ఇది ఏంటంటే జనరల్గా ఏదైనా .doc ఎక్స్టెన్షన్ కానీ, .docx ఎక్స్టెన్షన్, తర్వాత నెక్స్ట్ .xls ఎక్స్టెన్షన్, సో తర్వాత .ppt, తర్వాత .pptx, తర్వాత నెక్స్ట్ .mdb. సో ఇట్లా మనకు జనరల్గా వీటికి సంబంధించిన ఆఫీస్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఉన్నది కదా ఇవన్నీ. సో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కానీ, తర్వాత ఇంకొకటి మనకు అవుట్లుక్ ఉంది చూడండి. సో అవుట్లుక్కి సంబంధించి ఓకేనా. తర్వాత డేటాబేస్, మైక్రోసాఫ్ట్ డేటాబేస్ ఉంది కదా, డేటాబేస్ అంటే దీన్ని మనం ఎంఎస్ యాక్సెస్ అంటాం. సో ఇట్లా వస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి లాజిక్ బాంబ్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇది లాజిక్ బాంబ్. A logic bomb, a logic bomb employs code that lies, insert until a specific conditions, until a specific conditions are met. The resolution of the conditions will trigger a certain function. An example of a logic bomb would be a virus that waits to execute until it has infected a certain number of hosts. సో ఇప్పుడు ఇది ఏం లేదండి, లాజిక్ బాంబ్ అనేది జనరల్గా ఎట్లా జరుగుతుంది అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే దీన్ని లాజిక్ బాంబ్ అని మనం దీన్ని ప్రోగ్రామ్ ట్రిగ్గర్ అంటాం. ఇది క్వశ్చన్ అడుగుతాడు, ప్రోగ్రామ్ ట్రిగ్గర్ వైరస్ ఈజ్ రిలేటెడ్ టు అంటే లాజిక్ బాంబ్ అంటాం. ప్రోగ్రామ్ ట్రిగ్గర్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇప్పుడు బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ ఉంది, 10:30కి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ మనకు వచ్చేసి 4 o'clock వరకు కౌంటర్ క్లోజ్ అవుతుంది. ఇది ఒక రకమైన ట్రిగ్గర్, దీన్ని ఒక ట్రిగ్గర్ అంటారు. అంటే ఎగ్జాక్ట్ టైమింగ్స్ ఏదైతే ఫాలో అవుతూ ఇట్లా ఉంటుందో స్పెసిఫిక్ టైమింగ్స్, సో దీన్ని ఒక ట్రిగ్గర్ అంటారు. అంటే 10:30కి ఫంక్షనింగ్ స్టార్ట్ అవ్వాలి. సో ఇది బేస్డ్ ఆన్ ద టైమింగ్స్, ఇట్లాంటి ట్రిగ్గరింగ్ ఫంక్షన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేదాన్ని లాజిక్ బాంబ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, మనం ఏదైనా బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి, సో ట్రాన్సాక్షన్ డేట్, తర్వాత నెక్స్ట్ మనకి ట్రాన్సాక్షన్ టైమ్, సో ఇట్లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక టైం స్టాంప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇట్లాంటి టైం స్టాంప్స్ ఎక్కడైతే ఉంటాయో సో టైం స్టాంప్స్, ఇట్లాంటి టైం స్టాంప్స్ క్రియేట్ అయినప్పుడు అట్లాంటి కేసెస్లో మనకి లాజిక్ బాంబ్ అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆల్సో, ఇప్పుడు డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంది, సో డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, తర్వాత డేట్ ఆఫ్ పాస్ అని ఉంది, డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఉంది. సో ఇట్లాంటి టైం స్టాంప్స్ క్రియేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, సో అట్లాంటి సందర్భాల్లో మనకు లాజిక్ బాంబ్ అనేది సో వాటికి సంబంధించి యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి మనం ట్రోజన్ గురించి చూస్తున్నాం. జనరల్గా ట్రోజన్ ఏ ప్రోగ్రామ్ దట్ అపియర్స్ ఏ లెజిటిమేట్ బట్ పర్ఫార్మ్ సమ్ ఇల్లిసిట్ యాక్టివిటీ when it is run. It may be used to locate a password information or make the system more vulnerable to a future entry or a simple destroy programs or data on the hard disk. So itla vastadi. A Trojan is similar to a virus except that it does not replicate itself. ఇంకొక లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఇది ఆటోమేటిక్గా రిప్లికేట్ అవ్వడం అనేది జరగదు. A Trojan is similar to a virus except that it does not replicate itself. ఇది దానంతల అది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరగదు. సో ఇట్ సేస్ in the computer doing its damage or allowing
సంబడి ఫ్రమ్ ఏ రిమోట్ సైట్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద సిస్టమ్. ఇది మెయిన్ టార్గెట్ ఎక్కడ చేస్తుంది అంటే ఈ ట్రోజన్ హార్సెస్ ఎప్పుడు కూడా దీని టార్గెటే లాగిన్ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్, వీటిని టార్గెట్ చేస్తుంది. సో లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈ రెండింటిని టార్గెట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే రిమోట్ ప్లేస్లో ఉన్న ఈ హ్యాకర్ ఎవరైతే ఉంటారో ఈ మన పీసీని హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా అందుకే ఇక్కడ చూడండి, ఇట్ సేస్ ఇన్ ద కంప్యూటర్ డూయింగ్ ఇట్స్ డ్యామేజ్ ఆర్ ఈ లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్, అలోయింగ్ సంబడి ఓకే ఫ్రమ్ ఏ రిమోట్ సైట్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఇక్కడ వరకు వస్తుంది ఈ బిట్ ఇంపార్టెంట్ ఇక్కడ ట్రోజన్. బట్ ఇంకొకటి ఏంది, ఇది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ డస్ నాట్ రెప్లికేట్ ఇట్ సెల్ఫ్ ఓకే. సో ఇది ఆటోమేటిక్గా రావడం అనేది జరగదు. తర్వాత వామ్స్ అనేది ఉంటుంది ఇక్కడ. మరి వామ్ అంటే ఏంటి జనరల్గా? వామ్ రైట్, ఏ వామ్ ఈజ్ అన్ అనదర్ టైప్ ఆఫ్ సెల్ఫ్ రెప్లికేటింగ్ ప్రోగ్రామ్. ఇగో ఇక్కడ మనకు సెల్ఫ్ రెప్లికేటింగ్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చేసి బాంబ్లో ఇక్కడ మనకు ట్రోజన్లో వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రోజన్లో సెల్ఫ్ రెప్లికేటింగ్ అనేది ఉండదు, నాట్ రెప్లికేట్ ఇట్ సెల్ఫ్. ఏ వామ్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ సెల్ఫ్ రెప్లికేటింగ్ ప్రోగ్రామ్. వామ్స్ హ్యావ్ ద అబిలిటీ టు స్ప్రెడ్ ఓవర్ ద నెట్వర్క్. ఇది ఆటోమేటిక్గా రెప్లికేట్ అవుతూ మొత్తం నెట్వర్క్ మొత్తాన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్ నెట్వర్క్ని ఇది ఏం చేస్తుంది అంటే డ్యామేజ్ చేస్తుంది. సో ఇట్లా మనకి ఎంటైర్ టు డ్యామేజ్ ద ఎంటైర్ నెట్వర్క్. సో దానికి రిలేటెడ్గా ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి మొబైల్ ఫోన్ వైరసెస్ అనేది రావడం జరుగుతుంది. మొబైల్ ఫోన్స్ ఇప్పుడు మనం మొత్తం యూజ్ చేసేది ఏంటి అంటే కంప్లీట్గా ఇప్పుడు మనం యూజ్ చేసేది సెల్యులార్ నెట్వర్క్ కదా, రైట్. సెల్యులార్ నెట్వర్క్ మీద మనం యూజ్ చేస్తున్నాం ఎక్కువ సెల్యులార్ నెట్వర్క్. సో ఇప్పుడు ఈ సెల్యులార్ నెట్వర్క్ని బేస్ చేసుకొని మొత్తం వైరసెస్ అనేది కూడా రూటర్స్, హబ్స్, స్విచెస్ ఇట్లా మనకు అది యాక్టివేట్ అవ్వకుండా మొబైల్ ఫోన్స్కి కూడా మనకు అన్వాంటెడ్ మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ ఇట్లాంటివి రావడం జరుగుతుంది. అట్లాంటి వాటిని మనం ఓపెన్ చేసినప్పుడు సో ఈ వైరస్ అనేది అటాక్ అవుతుంది. ఇక దీని తర్వాత ఏం చేద్దామంటే కొన్ని మనకి కంప్యూటర్ వైరసెస్ ఏమున్నాయి, సమ్ ఎగ్జాంపుల్స్, వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంప్యూటర్ వైరసెస్. మరి ఇక్కడ కంప్యూటర్ వైరసెస్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఓకే, ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద వెబ్ కంటైన్స్ ఎ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్ వైరసెస్ ఓకే. ద వెబ్ కంటైన్స్ ఎ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్ వైరసెస్ బట్ ఓకే, ఇక్కడ ఒక పాయింట్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బట్ ఓన్లీ ఎ ఫ్యూ హ్యావ్ గెయిన్డ్ పాపులారిటీ అండ్ ఇన్ఫెక్ట్ ఏ రికార్డ్ నంబర్ ఆఫ్ మెషిన్స్, రైట్. అంటే ఇక్కడ ఏంది, ఇప్పుడు వరల్డ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకేంది మొత్తం కంప్లీట్ ఎంటైర్ నెట్వర్క్ కదా. సో ఇక్కడ మనకు జనరల్గా వచ్చేసి ఏంటి అంటే ఎంటైర్ నెట్వర్క్ ఉంటుంది. సో ఇక్కడ మన ఎంటైర్ నెట్వర్క్, ఈ ఎంటైర్ నెట్వర్క్లో మనకేంటి అంటే జనరల్గా మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్ వైరసెస్ ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్ వైరసెస్ రైట్. బట్ ఇవన్నీ పాపులారిటీ కింద మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో జనరల్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, ద వెబ్ కంటైన్స్ ఎ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్ వైరసెస్ బట్ ఓన్లీ ఎ ఫ్యూ హ్యావ్ గెయిన్డ్ పాపులారిటీ అండ్ ఇన్ఫెక్ట్ ఎ రికార్డ్ నంబర్ ఆఫ్ మెషిన్స్. అండ్ ఇక్కడ చూడండి, హ్యావ్ గెయిన్డ్ ఎ పాపులారిటీ అండ్ ఇన్ఫెక్ట్ రికార్డ్ నంబర్ ఆఫ్ మెషిన్స్ ఓకే, రికార్డ్ నంబర్ ఆఫ్ మెషిన్స్. Some examples of widespread computer viruses include, right, Mori-Swarm, Nimda, I Love You, SQL Slumber, okay, Stuxnet, CryptoLocker, Conficker, Timba, Welchia, ఓకే. ఇంకొకటి ఏంది అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోనండి, స్లేయర్, ఇది కూడా ఒక అందుకు డిఫరెంట్ స్పెల్లింగ్ వచ్చేసి SHLAYER స్లేయర్. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ వైరస్. అంటే మనకి ఎక్కువగా కొన్ని సందర్భాల్లో ఇది ఏంటి అంటే ఐ లవ్ యూ అనేది 2000 ఇయర్లో వచ్చిందండి మనకి, ఇయర్ 2000 అంటే ఈ 2000 ఇయర్లో సో మనకి ఇది ఐ లవ్ యూ అనేది రావడం జరిగింది. అదే టైంలో మనకు వచ్చినట్లయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే Y2K2 ప్రాబ్లం అనేది కూడా అదే ఇయర్లో మనకు అక్క రావడం అనేది జరిగింది. దీనివల్ల ఏమైంది అంటే మనకు ఈ ఐ లవ్ యూ వైరస్ వల్ల చాలా సిస్టమ్స్ మనకు డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది. చాలా సిస్టమ్స్ డ్యామేజ్ అయినాయి ఐ లవ్ యూ వైరస్ వల్ల. దీనికి సంబంధించి మ్యాక్సిమం సిస్టమ్స్ డ్యామేజ్ అవ్వడం జరిగింది. కొద్దిగా మీకు దీనికి సంబంధించి కూడా బిట్ అడిగే అవకాశం ఉంటుంది, రైట్. సో ఇదొకటి మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించి. సో ఇది మనకి ఓవరాల్గా జనరల్గా కంప్యూటర్ వైరసెస్కి సంబంధించిన టాపిక్.
సో ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే కంప్యూటర్ వైరసెస్ అనే దానికి సంబంధించిన దాంట్లో ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులు చాలా క్లియర్గా జాగ్రత్తగా గమనించండి. సో విష్ యూ గుడ్ లక్ టు ఆల్. థ్యాంక్ యూ ఎవరీవన్.